హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఇప్పుడైతే ఆఫీస్కి రెడీ అయిపోయాను. ఫాస్ట్గా పూజ చేసుకొని వెళ్ళిపోవాలి. ఒక చిన్న డెకరేషన్ చేస్తున్నాను. అది అయిపోయిన తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేసేసి పూజ చేసేయాలి. ఇప్పటికే ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది. ఇంకా హాఫ్ అన్ అవరే ఉంది కాబట్టి త్వరగా రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి. ఇంకొంచెం టైం ఉంటే ఇంకా బాగా డెకరేషన్ చేసేదాన్ని. కొంచెం టైమే ఉంది కాబట్టి ఆఫీస్కి టైం అయిపోతుందని ఉన్న దాంట్లో కొంచెం సింపుల్గా చాలా అందంగా అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. ఇప్పుడైతే ఒక చిన్న నా దగ్గర సింహాసనం లాంటిది ఉంది, అది నేనే చేయించుకున్నాను. మన కార్పెంటర్స్ ఉంటారు కదా మన ఇంటి దగ్గర, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న చెక్కతో చేసిమంటే చేసిచ్చారు. దానికి ఇంకా ఉన్న ఫ్లవర్స్ చుట్టేసి ఒక చిన్న డెకరేషన్ అయితే చేశాను. ఇప్పుడు రండి, మా కృష్ణుడు ఎక్కడ ఉన్నాడో చూపిస్తా. ఈయనమాట మా ఇంట్లో బుజ్జి కృష్ణుడు. మా బుజ్జి కృష్ణులు ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈయనకు పూజ చేస్తామన్నమాట. స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలు కోసుకున్నాం. నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా మీ అందరికీ, మా ఇంట్లో 2 తులసి చెట్లు ఉన్నాయి. ఒకటేమో పూజ చేయడానికి, ఇంకొకటేమో ఇలా స్వామివారికి శనివారం కానీ లేకపోతే విశేషమైన రోజుల్లో తులసి దళాలు సమర్పించాలంటే మనం బయటకు వెళ్ళి వాళ్ళని వీళ్ళని అడిగి ఎందుకు తెచ్చుకోవడము, ఒక చెట్టు మనమే పెంచుకుంటే ఒకటేమో ఇలా వాడుకోవడానికి, ఇంకొకటేమో పూజకి ఉంటుంది కదా అని చెప్పి 2 చెట్లు అలానే పెంచుతున్నాం అనమాట. అయితే ఈ కృష్ణాష్టమి గురించి నేను ప్రత్యేకంగా ఎవరికి ఏమీ చెప్పనక్కర్లేదు. నాకు తెలిసినంత వరకు 90% మందికి ఖచ్చితంగా కృష్ణుడి గురించి తెలిసే ఉంటుంది. అమ్మ ప్రేమ తెలియని వాళ్ళు, కృష్ణుడు లీలలు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి? మనం ఏం మహాభారతం చదవనక్కర్లేదు, భాగవతం చదవనక్కర్లేదు, భగవద్గీత చదవకపోయినా 1-2 కృష్ణుడు లీలలైనా ఖచ్చితంగా మన చెవిని ఇప్పటికీ పడే ఉంటాయి, కాదంటారా? మరి అంత గొప్పవాడు కదా కృష్ణుడు. ఇప్పటికి మనం బోలెడు లీలలు వినే ఉంటాము. కొత్తగా చెప్పేది ఏముంటుంది కృష్ణుడి గురించి? మన సైడ్ కృష్ణాష్టమి అనేది కొద్దిగా తక్కువే చేస్తారని చెప్పాలి. అయితే ఈ మధ్య మనకు ఇస్కాన్ టెంపుల్స్ మన దగ్గరలో మన చుట్టుపక్కల ఉన్నందువల్ల ఆ కృష్ణుడి గురించి ఇంకా ఎక్కువ విశేషాలు తెలుసుకునే అవకాశం కలిగింది. నాకైతే బాగా గుర్తు, మేమేం భగవద్గీతలు మహాభారతాలు ఇలాంటివి ఏవి చదవలేదు చిన్నప్పుడు. అంటే ఇప్పటికి కూడా అనుకోండి, ఏదో కొన్ని చదివామే కానీ పూర్తిగా అయితే అవగాహన లేదు. కానీ చిన్నపిల్లలప్పుడు నాకు బాగా గుర్తు, మార్నింగ్ ట్యూషన్ నుంచి వచ్చే టైంకి 9 గంటలు అయ్యేది. అప్పుడు ఈటీవీలో పంచతంత్రం వచ్చేది, అలాగే భాగవతం కూడా వచ్చేది. ఎంత బాగుండేవో ఆ రెండిటి కోసం సార్ వాళ్ళు ట్యూషన్లో ఏదైనా ఎగ్జామ్ పెట్టినా లేకపోతే ఇంకొక 1 అవర్ ఎక్స్ట్రా తీసుకుంటా అన్నా అస్సలు ఒప్పుకునే వాళ్ళం కాదు. లేదు సార్ పంచతంత్రం చూడాల్సిందే, భాగవతం చూడాల్సిందే అని చెప్పి ఈటీవీలో ఆ పంచతంత్రం భాగవతం కోసం 90s కిడ్స్ ఎంతగా ఎదురు చూసేవాళ్ళు అనేది అసలు మాటల్లో చెప్పనే లేము. అయితే ఎంత అందంగా తీశారో ఆ 2 సీరియల్స్ కూడా. అసలు ఆదివారం వస్తుందంటే ఇంకా వేరే ప్రోగ్రామ్స్ ఏముండవు, ఆటలకు పిలిచినా కూడా ఆ 2 చూసేసాకే వెళ్ళి ఆడుకునే వాళ్ళం అనమాట. ఆ చిన్ని కృష్ణుడి లీలలు ఎంత బాగా చూపించారో ఆ సీరియల్లో. అప్పుడు ఇన్ని విషయాలు తెలీదు, అంత చిన్న వయసులోనే మనం ఇన్ని విషయాలు తెలుసుకున్నామని. కానీ ఇప్పుడు అనిపిస్తుంది మా పిల్లలకి ఇలాంటి సీరియల్స్ చూపిస్తే బాగుండు, వాళ్ళకు కూడా మనం చెప్పడం కంటే ప్రాక్టికల్గా చూపిస్తే బ్రెయిన్లో అలా రిజిస్టర్ అయిపోతాయని. ఇప్పుడు మాకు ఎలాగైతే ఇన్ని సంవత్సరాలైనా గుర్తుండిపోయిందో ఆ సీరియల్, వాళ్ళకు కూడా చూపించామంటే ఇలాంటి సీరియల్స్, ఇది కానీ రామాయణం కానీ మహాభారతం కానీ ఇలాంటివి వస్తూనే ఉంటాయి టీవీలో, కానీ మనమే చూపించాం వాళ్ళకి. చదివి చెప్పే అంత తీరిక టైము ఓపిక ఎవరికి లేదు. ఎలాగో మనం చదివి చెప్పినా వాళ్ళు అంత శ్రద్ధగా వినరు కాబట్టి ఇలాంటి సీరియల్స్ చూపించడం అనేది బాగా ఇంపాక్ట్ ఉంటుందేమో వాళ్ళకి అనేది నాకు ఇప్పుడు అర్థమైంది. రోజు చదివే మంత్రాలు శ్లోకాలు రోజు పూజించే దేవుళ్ళ శ్లోకాలు అయితే నాకు నోటికి వచ్చు, కానీ ఈ కృష్ణుడి శ్లోకాలు రావన్నమాట. సో అష్టోత్తరం చదువుకుంటున్నాను కృష్ణుడిది. నమః అనంతాయ నమః, ధేనుకాసుర భంజనాయ నమః, త్రికాయ నమః, సత్యవాచే నమః, సత్య సంకల్పన జైనే నమః, సుభద్ర పూర్వజయాయ నమః, విష్ణవే నమః, భీష్మముక్తి ప్రదాయకాయ నమః, జయదుర్గవే నమః, జగన్నాథాయ నమః, వేణునాథ విశారదాయ నమః. కృష్ణాష్టకం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్పసంకాసం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం उत्पुल्ल पद्मपत्राक्षं नीलजीमूतसन्निधं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुं
रुक्मिणीकेलि संयुक्तं पीताम्बरसुशोभितम् अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुं गोपिकानां कुशद्वन्द्वं कुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुम् श्रीवत्साङ्कं महारस्कं वनमाला विराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णाष्टकमिदं पुण्यं प्रातरुत्थाय पठेत् कोटिजन्मकृतं पापं स्मरणेन विनश्यति। మనం అలంకరించిన తర్వాత కృష్ణుడికి అందం రావడం ఏంటి? కృష్ణుడు పుట్టుకతోనే బహు అందగాడు కదా! కాకపోతే మన తృప్తి కోసం ఆయన్ని మరింత అందంగా తీర్చిదిద్దాలనే కోరికతో మనం చిన్న చిన్న డెకరేషన్స్ చేస్తాం. అంతే కదా! నేను చెప్పింది కరెక్టే కదా! ఇంతకీ మా ఇంటి కృష్ణుడు ఎలా ఉన్నాడు? నైవేద్యాలన్నీ సమర్పించేసిన తర్వాత ఆ రోజు మా వారు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి తనతోనే ఇంకా టెంకాయ అవి కొట్టించేసి హారతి ఇప్పించేసాననమాట. కృష్ణుడికి ఇష్టమైన వస్తువులు అని అడగగానే చిన్న పిల్లలు కూడా చెప్తారు. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అని చెప్పి. చిన్ని కృష్ణుడికి దొంగ అని పేరు తెచ్చినవే ఈ వస్తువులు కదా! అందుకే ఆయనకి బాగా ఇష్టమైనవి పాలు, పెరుగు, నెయ్యి, అటుకులు, ఇంకా బెల్లము, కొన్ని పండ్లు సమర్పించాను. ఇంకేముంది, హారతి తీసుకున్నామా, ఇంకా ఆఫీస్కి పరుగులే పరుగులు. పూజ అయిపోయింది. ఇప్పుడు హడావిడిగా మనం ఆఫీస్కి బయలుదేరాలి. ఇప్పటికి చాలా లేట్. హైదరాబాద్లో అకాల వర్షాల గురించి అందరికీ తెలిసిందే కదా, అందుకోసం సేఫ్ సైడ్ రెయిన్ కోట్. అండ్ ఇప్పుడైతే మనం ఆఫీస్కి వెళ్ళాలి. ఈ చిన్న కృష్ణాష్టమి వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ బాయ్. వీడియో అయిపోయింది అనుకున్నారు కదా, నేను కూడా ఈ వీడియో ఇక్కడితోనే అయిపోయింది అనుకొని థ్యాంక్ యూ నోట్ చెప్పేశాను. కానీ ఈవినింగ్ ఒక సడన్ ట్విస్ట్ వల్ల వీడియో ఇంకా కంటిన్యూ అవుతుంది. అదేంటో చూడండి. ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ 8 అయిపోతుంది. నేను ఆఫీస్ నుంచి తొందరగా స్టార్ట్ అయ్యాను. ఎందుకు అంటే నేను ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాను అనమాట. ఇస్కాన్ టెంపుల్ ఎక్కడంటే మన అబిట్స్లో మా మరిది ఉన్నాడు. సో తను ఫోన్ చేశాడు, వదిన ఇక్కడ స్పెషల్గా పూజలు అవి జరుగుతాయి కదా, వస్తావా అని. తను చాలా మంచి భక్తుడు. సో ఫస్ట్ టైం వెళ్తున్నా అనమాట. పాపం తను పుణ్యమా అని చెప్పి మాకు దర్శనం అవుతుంది. 12 వరకు ఉందంట దర్శనం స్లాట్. సో మేము వెళ్తున్నాం. పార్కింగ్ ఏరియా, ఇక్కడ బండి ఎక్కడ పెట్టామని చూసుకోవడానికి టైం సరిపోయింది. సో పార్కింగ్ నుంచి అయితే బండి తీసుకొని స్టార్ట్ అయిపోయాను. ఇప్పుడు త్వరగా వెళ్ళి ఇంట్లో వాళ్ళని రెడీగా ఉండమని చెప్పాను కాబట్టి నేను ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లల్ని ఫ్రెష్ చేసి ఇంక స్టార్ట్ అయిపోవాలి. మళ్ళీ కలుద్దాం ఇంటికి వెళ్ళాక. అలా మా మరిది ద్వారా అనుకోని అవకాశం వచ్చింది. సో వాళ్ళందరినీ రెడీ అయిపోయి ఉండమని చెప్పాను. నేను వచ్చేటప్పటికి లేట్ అవ్వకుండా అందరూ రెడీ అయిపోయి నా కోసం వెయిటింగ్ అనమాట. అయితే వెళ్ళేటప్పుడు మేము తనకి ఫోన్ చేసాము, వదిన ఇక్కడ పార్కింగ్ చాలా కష్టం అవుతుంది, కార్లో రావద్దు, మెట్రోలో రండి అన్నాడు. సో అందుకని మా ఇంటి దగ్గర నుంచి షేర్ ఆటోలో మెట్రోకి వచ్చేసి మెట్రో దగ్గర నుంచి మేము అబిట్స్కి అయితే వెళ్ళిపోతున్నాము. అది అబిట్స్ కాదో నాకు ఐడియా లేదు, కానీ మా వాళ్ళైతే గాంధీ భవన్ దగ్గర దిగమన్నారు. అందుకని ఇంకా మెట్రోలోనే వెళ్తున్నాము. మా వాళ్ళు అయితే కూర్చోండిరా అంటే కూర్చోరు, పడతారా అంటే వినరు. కార్లో వెళ్ళేటప్పుడేమో బుద్ధిమంతుల్లాగా ఉంటారు, బయటకు వస్తే కదా వీళ్ళ ప్రతాపాలు తెలిసేది. నేను రెడీ అయ్యి మేము మెట్రో పట్టుకొని అక్కడికి వెళ్ళేటప్పటికి మెట్రోలో ఎక్కేటప్పటికి 9:30 అయిపోయింది. మేము ఇంకా అదే గాంధీ భవన్లో దిగేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి 10:15 అయిపోయింది. కానీ ఇంకా జనాలు చూడండి ఎంత మంది ఉన్నారు, ఎంత క్రౌడ్. అయితే మా మరిది కొన్ని స్పెషల్ పాసులు తీసాడనమాట. సో వాటి వల్ల మాకు చాలా అంటే చాలా త్వరగా దర్శనం అయిపోయింది. జనరల్ క్యూలో కానీ వెళ్ళుంటే చాలా లేట్ అయి ఉండేది. తను ఏంటంటే అక్కడ ఆల్రెడీ సేవ చేస్తున్నారు కాబట్టి తను ఎలాగో మరి పాస్లు అయితే తెచ్చాడు పాపం. చూసారు కదా జనము, ఆల్మోస్ట్ 10:30 అవుతుంది టైము, అయినా కూడా అంత రష్ ఉంది. టెంపుల్ అయితే అబిట్సే అండి, కానీ అబిట్స్కి డైరెక్ట్ మెట్రో లేదు కాబట్టి మేము గాంధీ భవన్ దగ్గర దిగి జస్ట్ ఒక 5 మినిట్స్ కూడా లేదు వాక్, చాలా దగ్గర అనమాట. సో నడుచుకుంటూ వచ్చేసాము. ఎంత పెద్ద క్యూ ఉండిందో, కానీ ఈ పాసులు పుణ్యమా అని చెప్పి త్వరగా వచ్చేసాము. టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతుంటేనే రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ మనకు 3D ఈ పిక్చర్స్ అన్నీ ఉన్నాయి. ఎంత అందంగా ఉన్నాయో మీకు కెమెరాలో నేను ఆ రష్ వల్ల అంత సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాను, కానీ నిజంగా డైరెక్ట్గా చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. అలాగే ఇంకొక పక్క అభిషేకాలు అవి జరుగుతున్నాయి. క్యూ ఏంటంటే మనం దగ్గరకు వచ్చే కొంది అందరినీ కలిపేస్తారు కదా, కానీ ఈ క్యూ మాత్రం అలా కలపలేదు. జనరల్ క్యూ మాత్రం దర్శనం అయిపోయి బయటకు వెళ్ళేదాకా వేరేగానే ఉంది. సో కొంచెం దగ్గర నుంచి దర్శనం జరిగింది.
ఇదైతే మాత్రం మాకు ఒక అనుకోని మంచి అవకాశం అనమాట తన ద్వారా. నాకు తను నిన్న మధ్యాహ్నం 3:30కో ఏమో ఫోన్ చేశాడు. వదిన ఇలాగ ఇస్కాన్ టెంపుల్‌లో జరుగుతాయి కదా! వస్తారా అని చెప్పి. నాకు తెలిసి నేను సెకండ్ రీల్ అప్లోడ్ చేశాను కదా! అప్పుడు అది చూసి ఫోన్ చేసినట్టున్నాడు పాపం. కానీ అప్పటికి నేను ఇంకా ఆఫీస్‌లో వాళ్ళని పర్మిషన్ అడగలేదు. మా ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు. ఏమి లేదు. కానీ సడెన్‌గా ఎందుకో వెళ్ళాలనిపించింది. మా ఆఫీస్ వాళ్ళని అడిగాను. ఈ పూజ లాంటిది ఉంది పంపిస్తారా అంటే ఓకే అన్నారు. జస్ట్ 2 అవర్స్ పర్మిషన్ అడిగాను. 8కి స్టార్ట్ అయ్యాననమాట నేను. 9:30కి అవ్వాల్సింది. అండ్ అప్పటికే మా హస్బెండ్‌కి కూడా అడిగాను వెళ్దామా అంటే ఓకే అన్నారు. ఇంకా అందరూ ఓకే అన్నాక అలా కుదిరిందనమాట. ఆ భగవంతుడు రప్పించుకోవాలి అంటే ఎలాగైనా రప్పించుకుంటాడు. ఆ రోజు మాకు ఆయన దర్శన భాగ్యం రాసుంది అంతే. అలా వెళ్ళిపోయామనమాట. చూసారు కదా! ఆల్మోస్ట్ 10:45, 11 అవుతుంది. అయినా రష్ చూసారు కదా ఎలా ఉందో. ఇంకా ఆ అలంకారంలో కృష్ణుడిని అలా చూసిన తర్వాత కళ్ళు చెదిరిపోయాయి. మనసు అయితే ఎంత ఆనందపడిపోయిందో నాకు. అక్కడ ఫొటోస్, వీడియోస్ అలౌ లేదనమాట. అందుకని నా దగ్గర ఉన్న 2-3 ఫొటోస్‌ని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. మీరు కూడా ఆ కృష్ణయ్యని దర్శించుకోండి. అలాగే మేము వెళ్ళిన ఇస్కాన్ టెంపుల్‌లో అలంకారం ఎలా ఉందో చూడండి. ఇప్పుడు చూసారు కదా! నేనైతే బయటకొచ్చేసాను దర్శనం చేసుకొని. ఇంకా టెంపుల్ వ్యూ అనమాట ఇది. ఫుల్ క్రౌడ్‌తో కళకళలాడిపోతుంది టెంపుల్. అలా స్వామివారిని దర్శనం చేసుకొని కొంచెం ముందరకొచ్చిన తర్వాత మనం ఇందాక టీవీలో స్టార్టింగ్‌లో చూసాం కదా అభిషేకాలు. అవి ఇక్కడ లైవ్‌లో కనిపించాయన్నమాట. కొద్దిసేపు అది చూసేసి ఇంక మేమైతే బయటకెళ్ళిపోయాము. ఇంకా ఇక్కడ రాసున్నారనమాట జన్మాష్టమి రోజు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా దర్శనం అని చెప్పి. పొద్దున 7:30 నుంచి రాత్రి 12 గంటల వరకు దర్శనం ఉంటది ఆ రోజని రాశారు. మాకు కూడా మా మరిది అదే చెప్పాడనమాట. వదిన రండి 12 వరకు ఉంటుంది దర్శనం అని చెప్పి. సో అందువల్లే వెళ్ళాం ధైర్యం చేసి ఇంత లేట్ అయినా కూడా. మళ్ళీ మనము వివరాలు తెలుసుకోకుండా అంత దూరం వెళ్ళిన తర్వాత దర్శనం దొరకలేదండి కష్టం అవుతుంది కదా. సో ఇతనే అనమాట మా మరిది. మా అమ్మ అదే చెప్తున్నారు. చాలా చాలా సంతోషం నాన్న, నీ వల్లే మాకు ఈరోజు ఈ దర్శనం జరిగింది అంటే నాదేముంది మొత్తం కృష్ణుడి దయ అంటున్నాడు తను. ఇంకా మేము తనకి బాయ్ చెప్పేసి లైన్లో వస్తుంటే ప్రసాదాలు పెడుతున్నారనమాట. చూసారు కదా ఎన్ని గిన్నెలకు వండున్నారో. తను చెప్పిన దాని ప్రకారం 2,50,000 మందికి ప్రసాదాలు చేశారంట. అన్నీ ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. మళ్ళీ వండుతూనే ఉన్నాం వదిన అని చెప్తున్నాడు తను. మేము కూడా లైన్లో నిలబడుకొని స్వామివారి ప్రసాదం తీసుకున్నాక ఇంక ఇంటికైతే బయలుదేరేసాము. ఆ టైంలో మెట్రో ఉండదు కాబట్టి డైరెక్ట్ ర్యాపిడో బుక్ చేసుకొని ఇంటికి వచ్చేసాము. అయితే ఇంటికొచ్చే దారిలో కూడా మాకు 2 సార్లు కృష్ణుడి ఉత్సవం కనిపించింది. సో అది కూడా భలే సంతోషంగా అనిపించింది. స్వామివారిని అలా కూడా దర్శించుకొని ఇంకైతే ఇంటికి వచ్చేసాం. ఇదనమాట మన ఈ కృష్ణాష్టమి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.